చెల్లిస్తున్నాం. మీరు కృప కలిగినటువంటి దేవుడు, కల్వరిలో ప్రాణం పెట్టినటువంటి శిలువ నాథుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొకసారి ప్రభా మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని మీరు కల్పించినందుకై మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీ వాక్యంలో జీవం ఉన్నది, మీ వాక్యంలో వెలుగున్నది, మీ వాక్యంలో ప్రభా నాయన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. ఆయన మీ వాక్య నిధి మీరు మాకు ఇస్తూ ఉండగా మీ వాక్యం అందు మేము ధనవంతులగునట్లు కృప దయచేయండి. మీ వాక్యమందు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మీ వాక్యము మా జీవితానికి ఆయన వెలుగుతో పోల్చబడింది. ఈ చీకటి ప్రపంచంలో ఆయన మీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతులుగా మేము ఉండగలుగుతూ కృప దయచేయండి. మరొకసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మేమందరం కూడా మీ నిమిత్తమే ఈ స్థలానికి వచ్చాం కనుక మిమ్మల్ని చూడగలుగుటకు సహాయం చేయండి. మీ స్వరాన్ని వినగలుగుటకు కృప దయచేయండి. ఖాళీ చేయబడిన హృదయాలతో మీ వాక్యాన్ని నింపుకొని వెలగలుగుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండిని గురించి ఇక్కడ చదువుకున్నాము. మామూలుగా పంచలోహాలు అనే పదాన్ని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఏంటి పంచలోహాలు అంటే బంగారు, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, పిల్లర్. వీటిని సహజంగా పంచలోహాలు అని పిలుస్తారు. దేవుని వాక్యంలో దేవుడు మరి ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. బంగారు, వెండి ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటివి. అయితే వెండిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల. వెండి ఎలాంటిది అంటే వెండి ప్రశస్తమైనది అనే వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటే వెండికి అక్కడ అది ప్రశస్తమైనది అని పిలువబడతా ఉంది. అంటే దాని క్వాలిటీ అన్నమాట. వెండి యొక్క నాణ్యత ఎలాంటిది అంటే అది ప్రశస్తమైనది. ప్రశస్తమైనటువంటి వెండిలో ఏం కలిసింది? ఇక్కడ మస్ట్ కలిసింది. పిల్లల మస్ట్ కలిసింది. మరి వెండిని దేవుడే సృష్టించాడు. అయితే ఆ వెండిలో ఏం కలిసింది అంటే మస్ట్ కలిసింది. ఇక్కడ మనం గమనించేటువంటి మాటలు లోహాన్ని గురించి కాదు, లోహముల గురించి చెప్పబడినటువంటిది కాదు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఆయా సమయాల్లో మనుషులు వెండి వలె లేక మస్టు వలె పోల్చబడ్డారు. ప్రియులారా, చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్తు వంటి వారైరి.
అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? మస్టు వంటి వారుగా ఉన్నారట ప్రియులారా. మరి దేవుడు మానవుని ప్రశస్తమైనటువంటి స్థితిలో చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు, సత్యవంతులుగా చేశాడు. అయితే మస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రాముఖ్యం ప్రియులారా. దేవుడు ప్రశస్తమైనటువంటి వాటిగా మనుషులను చేస్తే మనుషులు మస్ట్ అయిపోయారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించినాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దేవుని సృష్టిలో లోపం లేదు ప్రియులారా. దేవుడు మానవుని సృష్టించినటువంటి సమయంలో మనిషి ఎంతో ప్రశస్తమైనటువంటి వాడు. ఉదయకాలంలో మనం చూసాం కదా ఆదాము హవ్వని గురించి. ఆ ఏదైనా తోటలో వాళ్ళు నిష్కల్మషమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. దే డోంట్ నో వాట్ ఈస్ సిన్. పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు ప్రియులారా. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను, కానీ వారు ఎలా ఉన్నారట? వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దే దెమ్సెల్ఫ్, వాళ్ళకు వాళ్ళే వివిధ రకాల తంత్రాలు. ఈ తంత్రము అనేటువంటి పదము హీబ్రూలో మెసిమా అనేటువంటి పదాన్ని వాడారు. ఈ మెసిమా అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే కీడు అని అర్థం. మనుషులు వాళ్ళకే వాళ్ళే కీడును వారి నిమిత్తం కల్పించుకున్నారు. వివిధ రకాల తంత్రాలు, వివిధ రకాల అపవిత్ర సంబంధమైనటువంటివి, పాప సంబంధమైనటువంటివి. ఇందాక మనం ఇశ్రాయేలు గురించి చదివాము యెహెజ్కేలు గ్రంథంలో ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ వాళ్ళు మస్ట్ అయి ఉన్నారు అని అన్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు హౌ దే గాట్ దట్ కైండ్ ఆఫ్ ఐడియా టు మేక్ అన్ ఐడియల్. ఆ యొక్క విగ్రహాన్ని చేసేటువంటి ఆలోచన వారికి ఎలాగొచ్చిందో. మోషే వెళ్ళాడు, 40 రోజులు అయిపోతా ఉంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక విధమైనటువంటి తెగింపు వచ్చింది. అహరోనుని పిలిచి, బాబు మా కోసం ఒక దూడను నీవు ఐడల్, నీవు మా కోసం ఒక దూడను చేయాలి. హౌ దే గాట్ దట్ కైండ్ ఆఫ్ ఐడియా టు మేక్ ఎన్ ఐడల్. ఆ విగ్రహాన్ని చేసేటువంటి ఆలోచన వారు ఎలా పొందుకున్నారు ప్రియులారా. మనిషి తన జీవితంలో స్వతహాగా దేవుడు వారికి ఇచ్చినటువంటి సెల్ఫ్ విల్, స్వచిత్తాన్ని ఉపయోగించి వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకున్నారు. ఆ మస్ట్ అనేటువంటిది వారి జీవితంలోనికి ప్రవేశించింది ప్రియులారా. ఆ మస్ట్ అనేటువంటిది వారి జీవితంలోనికి ప్రవేశించింది. దేవుడు మానవుణ్ణి యథార్థంగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అయితే వాళ్ళలో ఒక విధమైనటువంటి స్వనీతి అనేది వచ్చేసింది. ఆదాము హవ్వ పాపం చేసిన తర్వాత వారు ఆకులతో కచ్చడములను పుట్టి దాగుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం.
స్వతలంపులు, స్వాలోచనలు, స్వబుద్ధితో జీవించడము ప్రియులారా. అంతేకాకుండా మరి మనిషి దేవుణ్ణి ఎంతో యథార్థవంతుడిగాను సత్యవంతుడిగాను చేస్తే ఈ మస్ట్ అసలు ఎలాగొచ్చింది అని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? నీవు పొలంలో మంచి విత్తనాలే విత్తావు, గురుగులు విత్తలేదు. అయితే ఇప్పుడు ఆ పొలంలో ఏం కనబడుతున్నాయంటే గురుగులు కనబడుతూ ఉన్నాయి. యజమానుడు పొలంలో గురుగులు అసలు విత్తలేదు ప్రియులారా, మంచి విత్తనాలే విత్తాడు. అయితే ఆ గురుగులు అనేటువంటివి వచ్చేస్తాయి. ఎలా వచ్చాయి అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు కదా, చూడండి 28వ వచనం చదువుకుందాం. ఇది శత్రువు చేసిన ఈ గురుగులు విత్తింది ఎవరు అంటే శత్రువు. 25వ వచనం కూడా చదువుదాం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. గోధుమల మధ్య గురుగులు విత్తేసి వెళ్ళిపోయాడు పిల్లలు. ఇప్పుడు గోధుమలతో పాటు ఇంకేం కనబడుతున్నాయంటే గురుగులు కూడా కనబడుతా ఉన్నాయి. గురుగులు అంటే నిష్ప్రయోజనమైన స్థితి, నిష్ప్రయోజనమైనటువంటి స్థితి. పొలంలో పంట వేసినప్పుడు ఆ పంటతో పాటు కలప అనేటువంటిది కూడా కనబడతా ఉంది. కలప పనికిరానటువంటిది ప్రియుల, నిష్ప్రయోజనమైనటువంటి స్థితి. ఈ గోధుమల మధ్య గురుగులు అనేటువంటివి వచ్చేసాయి. ఇప్పుడు కొన్నిసార్లు గురుగులేంటో గోధుమలేంటో తెలియట్లేదు. ఒకవేళ గురుగులు తీయాలి అంటే గోధుమలు కూడా పెళ్ళగించబడతాయేమో. ఎవరు చేశారంటే ఈ పని? శత్రువు చేసిన పని ప్రియులారా. శత్రువు ఎవరు అంటే సాతాను, అపవాది, మానవ జాతికి శత్రువు. ఉదయకాలంలో మనం చూసాం కదా. శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే తనకు సంబంధించినటువంటి ఆ గుణ లక్షణాలను మనుషుల్లో విత్తేసి వెళ్ళిపోతాడు. ప్రశస్తమైన వెండి అని ఇందాక మనం చదువుకున్నాం. ఆ ప్రశస్తమైన అంటే అర్థం ఏంటి అంటే క్వాలిటీ, నాణ్యత. నాణ్యత ప్రియులారా, మనిషి యొక్క గుణశీలము, మనిషి యొక్క గుణ లక్షణాలు, దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి పవిత్రత, దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి యథార్థత, దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి ఆయన గుణ లక్షణాలు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఆయన స్వరూపంలో ఏముంది అంటే ప్రేమ అనేటువంటిది ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపంలో ఏముంది అంటే సత్యము అనేటువంటిది ఉంది. దేవుడు సత్య స్వరూపి. ఇంకా ఆయన స్వరూపంలో ఏముంది అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట చదవక్కర్లేదు. నీతి స్వరూపుడు అయిన తండ్రి, ఆయన స్వరూపంలో నీతి ఉంది ప్రియులారా. కనుక దేవుడు తన స్వరూపమును నరుని సృజించినప్పుడు నరునిలో దేవుని యొక్క నీతి ఉంది, దేవుని యొక్క సత్యము ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది ప్రియులారా. ఇవన్నీ పొలిట్ అయిపోయినాయి ఎప్పుడైతే ఈ శత్రువు గోధుమల మధ్య గురుగులు విత్తాడో ఆ గురుగుల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. మేలు కంటే కీడు చాలా త్వరగా పనిచేస్తుంది ప్రియులారా. ఎప్పుడు మనం అది మర్చిపోకూడదు. మేలు కంటే కీడు చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది. లై హ్యాస్ నో లెగ్స్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, అబద్ధానికి కాళ్ళు లేవు అని. అబద్ధము స్ప్రెడ్ అయినంత త్వరగా సత్యము స్ప్రెడ్ కాదు పిల్లలు. ఎందుకు అంటే పీపుల్ వాంట్ టు బిలీవ్ వాట్ ఇస్ లై. మనుషులు ఎక్కువ శాతం ఏది అబద్ధమో ఏది చెడో అనే దాన్ని ఇష్టపడుతూ ఉంటారు.
చెడుకు ఆకర్షించినంత విధంగా మంచికి మనిషి ఎక్కువ తొందరగా ఆకర్షించబడలేడు. దుష్ట సాంగత్యము అంటే అర్థం ఏంటి? మంచి దానికంటే దుష్ట సాంగత్యానికి పవర్ ఎక్కువ అని అర్థం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేయను అని అంటే మంచి నడవడిని కూడా అది చెరిపివేసే శక్తి దానికి ఉంది అని అర్థం ప్రియ. కాబట్టి we need to have a careful, we need to have a care what is evil. చెడు ఏంటో అనే దాని విషయంలో జాగ్రత్తలు కలిగి ఉండాలి. మస్ట్ వచ్చేసింది వెండిలోకి. ఎప్పుడైతే వెండిలోనికి మస్ట్ వచ్చేసిందో, ఇప్పుడు వెండి దేంతో పిలువబడుతుంది అంటే మస్టుతో పిలువబడతాం. ఆ ప్రశస్తమైనటువంటి స్థితిని కోల్పోయినటువంటిదిగా కనబడుతూ ఉంది ప్రియ. కాబట్టి ఏం చేయాలట? 25వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల, మస్టు తీసేయండి, మస్టు తీసేయండి అంటే మస్టు తీసేయనంత వరకు ఆ వెండిలో నాణ్యత అనేటువంటిది కనబడదు. ఆ వెండిలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటిది కనబడదు. ఈ మస్ట్ అనేది ఏం చేస్తుంటే అది కవర్ చేస్తూ ఉంటుంది, అంటే క్వాలిటీని తగ్గించేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మస్టును తీసేయాలి. మస్టును తీసివేయాలి ప్రియులారా. ఈ వచనాన్ని మనం కొంచెం డీప్గా పరిశీలన చేసినట్లయితే, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. మరి పుటం వేసేవాడే తీయాలి కదా పాత్ర, వెండిలోని మస్టు. పుటం వేసేటువంటి వాడు వెండిలో ఉన్నటువంటి మస్టు తీయాలి. అయితే ఈ వచనం మనం బాగా గమనించినప్పుడు పుటము వేసేటువంటి వాడు ఆ మస్టును తీయట్లేదు, కానీ అక్కడ ఒక గ్రామటికల్గా మనం వ్యాకరణంగా మనం ఆలోచిస్తే వెండిలోని మస్టు తీసివేసిన ఎడల అంటే పుటం వేసేవాడు తీస్తున్నట్టుగా లేదు అక్కడ. వీ హ్యావ్ టు ప్లే అవర్ ఓన్ రోల్ టు రిమూవ్ వాట్ ఈస్ ఈవిల్. ఇక్కడ మరి మనిషి జీవితంలో ఏదైతే చెడు చోటు చేసుకుందో దాన్ని మనిషి తీసేసుకోవాలి పిల్లలు. దేవుడు నరులను యథార్థవంతులనుగా సృష్టించను, కానీ వారు వివిధ రకములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆ మస్టును తీసివేసుకోవాల్సినటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఆ అపవిత్రతను తొలగించుకోవాలనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి పిల్ల. అది ఇంపార్టెంట్. తీసేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 7-8. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేసేయండి. ఫస్ట్ కొత్త ముద్ద అవ్వాలంటే పాత పులిపిండి అడ్డుకొడతా ఉంది. ఈ పాత పులిపిండి ఎప్పుడైతే మీరు తీసేస్తారో మీరు కొత్త ముద్ద అయిపోతారు అని అంటున్నాడు పౌలు. మనం ఎంతో వాక్యాన్ని వింటుంటాం, కానీ పాత పులిపిండిని అలాగే పెట్టుకొని ఉంటాం ప్రియులారా. కాబట్టి కొత్త ముద్ద అవ్వాలి అంటే పాత పులిపిండిని తీసేయండి. ఏంది అసలు ఆ పులిపిండి? చదవడం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును అను పులియను రొట్టెతో పండుగను ఆచరించదము. దుష్టత్వము దుర్మార్గత అనే పులిపిండి వద్దు, దాన్ని తీసేసేయండి. అక్కడ కొంచెం కాంటెక్స్ట్ వేరనమాట, ఎందుకంటే పస్కా పశువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
సరే, ఏదేమైనప్పటికీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ దుష్టత్వం అనేటువంటి పులిపిండిని తీసేయండి, ఆ దుర్మార్గత అనేటువంటి పులిపిండిని తీసేయండి. మీరు ఎప్పుడైతే ఆ పులిపిండిని తీసేస్తారో కొత్త ముద్ద అయిపోతారు అని అర్థం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, మిమ్మును శుద్ధి చేసుకుని. చూడండి పిల్లలు, దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దేవుని సన్నిధికి మీరు వస్తున్నారు, ధూపం వేస్తున్నారు, నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు దేవుని పిల్లలు. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. కడుక్కోండి ఫస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని మీరు కడుక్కోండి. పుటం వేసేవాడు పని కాదు అక్కడ. ఆ వెండికి ఏ విధంగా అయితే మస్ట్ వచ్చిందో ఆ మస్టుని ఫస్ట్ తీసేయాలి పిల్లలు. కొన్ని విషయాల్లో మనం చేయాల్సిన పని ఉంటుంది, అన్ని దేవుడు కాదు. మనం చేయాల్సిన పని మనం చేయకపోతే దేవుడు చేయాల్సిన పని ఆగిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల అక్కడి వరకు మన పని. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల అన్నదాకా మన పని పిల్లలు. అక్కడి నుంచి ఆయన పని స్టార్ట్ అవుతుంది. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. ఆ వచనంలో 2 భాగాలు ఉంటాయి. మొదటిది మన భాగము, రెండవది దేవుని భాగము పిల్లలు. మన పాపంలో మనం ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకుండా ఉంటే హౌ కెన్ వి బి ఫర్గివెన్ ఇఫ్ వి డోంట్ కన్ఫెస్ అవర్ సిన్? మన పాపం మనం ఒప్పుకోకుండా ఉంటే ఎలా క్షమించబడగలుగుతాము? ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు కనుక ఒకవేళ మన జీవితంలో ఎక్కడైనా అపవిత్రత ఉంటే మనం మనుషులకు బాగానే కనపడవచ్చు. మనం మనుషులకు బాగానే కనపడవచ్చు, కానీ దేవునికి మనం అలా కనపడలేము. దావీదు పాపం చేశాడు, ఒక పక్క వ్యభిచారం, మరొక పక్క నరహత్య. కానీ మనుషులకు బాగానే కనిపిస్తూ ఉన్నాడు. సింహాసనం మీద వెళ్ళి కూర్చుంటున్నాడు, యథావిధిగా జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు దావీదును చూసినప్పుడు దావీదు చేసింది దేవుని దృష్టికి ఎలాగుంది? అక్కడ బైబిల్లో మనం చదువుతాం ప్రియులారా. దావీదు చేసింది దేవుని దృష్టికి కీడుగా కనపడతాం, చెడుతనంగా కనపడతాం. కొన్నిసార్లు మనల్ని మనం మనుషులు ఎదుట మంచిగా కనపరచుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అది ఇంపార్టెంట్. అది ప్రాముఖ్యం పిల్లలు. ఒకవేళ మనుషులు మనల్ని బిరుదులు ఇవ్వచ్చు, ఇతను మంచివాడు, ఇతను మంచి మనిషి అని చెప్పవచ్చు పిల్లలు, కానీ దేవుడు ఆ విధంగా మన గురించి చెప్పగలడా? అది ఇంపార్టెంట్. మనుషుల గురించి కాదు కానీ దేవుని గురించి మనం ఆలోచన చేయాలి. ప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకోనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. మీరు చేయాల్సిన పనులు, మీ దుష్క్రియలు నాకు కనబడతా ఉన్నాయి. దేవుడు నా సన్నిధికి వస్తున్నారు, నేను నన్ను ఆరాధిస్తూ ఉన్నాను, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ దుష్క్రియలు నాకు కనబడతా ఉన్నాయి. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, వాటిని కడుక్కోండి, ఫస్ట్ వాటిని శుద్ధి చేసుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ హెచ్చరికలు బయట మనకు ఎక్కడా దొరకవు. కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే మనం వీటిని పొందగలం.
Why? Because God is loving us. He is the Holy One. He wants us to be holy. దీనివల్ల ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మీరు కనుక్కోండి అంటున్నాడు. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానండి, మేలు చేయుట నేర్చుకోండి. మానమంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు. కొద్దిమందికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు, మానుకోరు. They won't stop. Even though they are cautioned many times, అనేక సార్లు వాళ్ళు హెచ్చరింపబడినప్పటికీ వాళ్ళు చేసేది మాత్రం మానరు. పిల్లలు మేలు చేసేది నేర్చుకోండి, కీడు చేసేది మానేయండి. ఇంతకంటే ఎవరు చెప్తున్నా? ఇంతకంటే ఎవరు చెప్పగలరు? పిల్లల వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి. If we play our role, God will play his role. మనం చేయాల్సినటువంటి పని మనం చేస్తే దేవుడు చేయాల్సినటువంటి పని దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలి, మనం సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలి. శారా నవ్వింది. ప్రభు అన్నాడు, ఎందుకు శారా నవ్వుతుంది అన్నాడు. నేను నవ్వలేదు అని శారా. దేవుడు అన్నాడు, నువ్వు నవ్వావు అన్నాడు. అంతే. షీ వాస్ ఇన్ సైలెంట్, నో ఎనీ ఆర్గ్యుమెంట్. పిల్లలు దేవుడు మనతో మాట్లాడినప్పుడు లోపడాలి. దేవుడు మనల్ని సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోవాలి. దేవుడు మానేయమన్నప్పుడు మానేయాలి, నేర్చుకోమన్నప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే లైఫ్ అంతా అలాగే ఉంటుంది. మానేయకపోతే లైఫ్ అంతా అలాగే వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, అంతే. అంటే దేవుడి కార్యాలు అక్కడికి ఆగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే మనం చేయాల్సినటువంటి దాన్ని మనం చేసేందుకు ఒక అడుగు ముందుకేస్తామో వెంటనే దేవుడు తాను చేయాల్సినటువంటి దాన్ని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నా హస్తము నీ మీద పెట్టి చారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసేస్తాను అంటున్నాడు. పిల్లల ఆ ఒక్క వచనంలో ఎన్ని విషయాలు దాగున్నాయి తెలుసా? నా హస్తం నీ మీద పెడతాను అంటున్నాడు. పుటము వేసేవాని హస్తము మస్టు వెండి పైన పడాలి. ప్రియుల మస్తున్నటువంటి వెండి పైన పుటము వేసేటువంటి వాని హస్తం పడకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వెండిలో మస్టు అనేది పోదు, అట్టే ఉంటుంది. ప్రభు అంటాడు, నా హస్తము నీ మీద పెట్టి చారము వేసి. చారం అంటే ఏంది? చారం అంటే యాసిడ్. ప్రియుల యాసిడ్ కొన్ని మొండి మరకలు అనేటువంటివి ఉంటాయి. ఆ మరకలు సామాన్యంగా పోవు, వాటి మీద యాసిడ్ వేయాలి, చారం వేయాలి. చారము ఏమంటున్నాడు? వేసి నీ మస్టును నిర్మలము చేసి. నిర్మలం చేస్తాను అంటున్నాడు. ప్రియ నిర్మూలం అనట్లేదు, నిర్మలము నిర్మూలము ఈ రెండు పదాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. నిర్మూలం అంటే ఏంటి? లేకుండా చేశాడు, నాశనం చేశాడు. నిర్మలము అంటే పవిత్రపరచడం, పరిశుభ్రపరచడం, శుద్ధీకరించడం. ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు.
నిర్మలముగా చేసి ఇంకేమంటున్నాడు, నీలో కలిపిన తగరమంతయు తీసేస్తాను. తగరం అంటే తెలుసు కదా, బంగారంలో తగరం తీస్తారు ప్రియులారా. మన బంగారం కంసాల దగ్గర తీసుకెళ్దామని కూడా ఏం చేస్తాడంటే పుటం వేస్తాడు. వేసినప్పుడు తగరం తీసేస్తాడు. దాంట్లో ఉన్న ఆ వేస్టేజ్ అంతా తీసేసి దాని ఒరిజినాలిటీ బయటికి తీసుకొచ్చి, అదిగో అమ్మ నీ బంగారం ఇది, నీ తగరం ఇది అంటాడు. తగరం అంతా తీసేస్తాడంట ప్రియులారా. ఎప్పుడైతే తగరం అంతా తీసేస్తాడో ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఆ ఒరిజినాలిటీ బయటికి వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ నాణ్యత అనేది బయటకు వస్తుంది. When we submit ourselves to this mighty hand of God, దేవుని యొక్క ఆ బలిష్టమైనటువంటి హస్తానికి మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అక్కడ దేవుడు కార్యం చేస్తాడు ప్రియులారా. ఆ మస్టును ఆయన తీసేస్తాడు, తగరాన్ని ఆయన తీసేస్తాడు. తీయడం మాత్రమే కాదు, దాన్ని నిర్మలం చేస్తాడు, శుద్ధీకరిస్తాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండు. ఈ వచనం కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమన్నాడంటే, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, ఇక్కడ ఒకసారి తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల అంటే ఒక పోర్షన్ మనం ఇక్కడ చూస్తాము. తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, నెక్స్ట్ వాడు పరిశుద్ధపరచబడిన. చూడండి, అక్కడ వాక్యం మళ్ళీ మారింది. తను తాను పవిత్రపరచుకోవడం ఒక వంతు అయితే, పరిశుద్ధపరచబడి అనేది ఎలాంటిది అంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధపరచబడడం. ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. క్లియర్. యాక్టివ్ వాయిస్లో ఏమనుందంటే తను తాను పవిత్రపరచుకోవడం. ప్యాసివ్ వాయిస్లో పరిశుద్ధపరచబడుట అంటే వితౌట్ అవర్ హ్యాండ్, మన ప్రమేయం లేకుండా. నేను మీకు చెప్పాను, మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మనల్ని మనం పవిత్రపరచుకోవడం అంటే అర్థం ఏంటి అంటే మన పాపాన్ని ఒప్పుకోవడం. దావీదు పాపం ఒప్పుకున్నాడు కదా, ఏమన్నాడు? హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నేను ఉన్నట్లు నన్ను పవిత్రపరచు, శాంటిఫై మీ, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. ఆ రీతిగా ప్రార్థన చేయాలి పిల్లలు. ఎందుకు అంటే we can't sanctify ourselves. మనకై మనము పవిత్రపరచుకోలేము. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాము అంటే, ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ప్రియులారా, పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. పుటం వేసేది ఎవరు అంటే దేవుడే. మనల్ని మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పుటం వేస్తాడు. ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యో అపవిత్రమైన గదముల గలవాడును అని అన్నప్పుడు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 6-7. ఇది నీకు
ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన నిప్పుతో కాల్చాడు పిల్లలు. ఆ శరాపుల్లో ఒకడు నిప్పును తీసుకుని వచ్చి ప్రవక్త యొక్క పెదవులకు తగిలించి ఏమన్నాడు, ఇప్పుడు నీవు ఏమో చదవండి ఆ వచనం. ఆ నిప్పు తగిలించిన తర్వాత ఒక వచనం ఉందా, నీ పాపమునకు ప్రాయశ్చిత్త నీ దోషము తొలగిపోయింది. ఎప్పుడు అంటే ఆ నిప్పు తెచ్చి తగిలించిన తర్వాత పిల్లలు. దానికి ముందు ప్రవక్త అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఎప్పుడైతే ప్రవక్త ఆ మాట అన్నాడో, ఆ మాట అన్న తర్వాత శరాపుల్లో ఒకడు నిప్పును తీసుకొచ్చి ప్రవక్త యొక్క పెదవులను కాల్చాడు. చూడండి, ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. మొదటిగా ప్రవక్త నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నాడు. రెండవదిగా శరాపుల్లో ఒకడు అంటే దేవదూత వచ్చి ప్రవక్తను పవిత్రపరిచాడు. ఎప్పుడైతే ప్రవక్త పవిత్రపరచబడ్డాడో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అది కాదు, మా కింద వచ్చిన 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు. God wants to use him. దేవుడు ఆయన్ని వాడుకోవాలనుకుంటాడు. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర పిల్లలు. యజమానుడు వాడుకునేదానికి అర్హమైన పాత్రలుగా మారాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. 139వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. 139వ కీర్తన 24వ వచనం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. నీకు ఆయాసకరమైన మార్గం పిల్లరా, ఎన్నోసార్లు మనం మామూలుగానే జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనల్ని బట్టి దేవుడు ఎక్కడైనా దుఃఖపడుతున్నాడా, బాధపడుతున్నాడా మనం ఆలోచన చేయడం పిల్లలు. అయితే ఆగి ఆలోచన చేయాలి, ఆగి ప్రార్థన చేయాలి, ఆగి దేవుడిని అడగాలి, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఎక్కడైనా ఉందేమో. కొన్నిసార్లు మన మార్గం ఎలా ఉంటుంది అంటే మన దృష్టికి మంచిగానే ఉంటుంది, మన దృష్టికి న్యాయంగానే ఉంటుంది. కానీ దేవుడి దృష్టికి అది న్యాయంగా ఉందా లేదా, అది ఇంపార్టెంట్. మన లైఫ్ చాలా డిఫరెంట్ పిల్లలు. మనం లోక సంబంధంగా జీవించడానికి లేదు. వీ హ్యావ్ బీన్ చోసన్ బై గాడ్. మనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. దేవునికి మన పట్ల ప్రత్యేక ప్రణాళికలు అనేటువంటివి ఉన్నాయి. పుటము వేయువాడు ఏం చేస్తాడు అంటే పాత్రను సిద్ధపరుస్తాడు. ఇప్పుడు వెండి పాత్ర అయిపోయింది. వెండి కాదు, ఇప్పుడు వెండి పాత్ర అయింది పిల్లలు. వెండి ముద్ద తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి, దాంట్లో ఎవరైనా నీళ్లు తాగగలరా? ఆ వెండి ముద్ద తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఆ ముద్దతో ఎవరైనా నీళ్లు తాగగలరా? తాగలేరు. అదే ఆ వెండి ముద్దతో పాత్రను చేసామనుకో, గ్లాసు చేసామనుకో, ఆ గ్లాసు ఉపయోగపడుతుంది. ఆ గ్లాసు అనేక మందికి ఉపయోగపడుతుంది పిల్లలు. దేవుడు మనల్ని అలా చేయాలనుకుంటున్నాడు. ఆ మస్టును తీసేసి, ఆ వెండిలో ఉన్నటువంటి ఆ వేస్టేజ్ అంతా కూడా తీసేసి, ఆ ప్రశస్తమైనటువంటి వెండితో ఒక పాత్రను చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే కుటుంబం వేసేటువంటి వాడు వెండితో పాత్రను చేస్తాడో ఆ పాత్రకి ఆకారం మారుతుంది. ఆ వెండికి ఆకారం మారుతుంది పిల్లలు. ఒకప్పుడు అది వెండి, ఇప్పుడు పాత్ర. ఆ వెండికి పేరు మారింది. ఒకప్పుడు అది వెండి, ఇప్పుడు దానికి పాత్ర అని పేరు కలిగింది. ఒకప్పుడు అది నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉంది. ఈ పుటము వేసేవాని చేతిలో ఎప్పుడైతే పడిందో ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి పాత్రగా మారింది. పౌలు ఒనేసిమును గురించి ఫిలోమోనుతో మాట్లాడుతూ అంటాడు. ఏమంటాడంటే, ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనం.
పిల్లలు నిష్ప్రయోజకమైన స్థితిలో ఉండకూడదు, ప్రయోజకులుగా మారాలి. పిల్లలు పుట్టారు, ఎదుగుతున్నారు, తల్లిదండ్రులకు ప్రయోజకులు అవ్వాలి. దేవుని నమ్మాము, మారు మనసు పొందాము, కానీ దేవుని ప్రయోజకులంగా ఉన్నామా? దేవుడు వాడుకునేటువంటి పాత్రలుగా మారామా? ఒకే ఒక్క మీటింగ్ విత్ సమర్థియన్ ఉమెన్, యేసు ప్రభు ఒకే ఒక్కసారి సమరయ స్త్రీతో మాట్లాడాడు ప్రియులారా, అంతే మారు మనసు పొందింది. షీ బికేమ్ ఏ హెవెన్లీ ట్యూన్ టు బ్రింగ్ ద పీపుల్ టు జీసస్ హూ స్పోక్ టు హర్. ఎవరైతే ఆమెతో మాట్లాడారో ఆ యేసు ప్రభు దగ్గరికి ఆమె మనుషులను తీసుకొచ్చేటువంటి పాత్రగా మారింది. ఓన్లీ వన్ మెసేజ్, ఒకే ఒక సందేశం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎన్ని సందేశాలు, ఎంతవరకు మారు, అది ఇంపార్టెంట్. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఒక పాత్రగా మారుస్తాడు, క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా చేస్తాడు. When God makes us a useful tool, we will become a blessing to others. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఒక మంచి సాధనంగా లేక పాత్రగా చేస్తాడో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. మనం చాలా ధన్యులు పిల్లలు. ఎందుకు అంటే దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి మనల్ని మనం పరిశీలించుకునేదానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తా ఉన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్మ్డ్. మనం ఆ పరివర్తనలోనికి రావాలి. ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన నిజస్థితిని మనం గుర్తించి గ్రహించి మనల్ని మనం దేవుడికి అప్పగించి దేవుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు ప్రశస్తమైన వారుగా చేశారు. అయితే మా జీవితంలో ఎక్కడెక్కడ ఎటువంటి మాలిన్యం ఉన్నదో నాయన, దాన్ని మేము తొలగించుకున్నట్టుకు సహాయం చేయండి. మీ సన్నిధిలో మాకు పవిత్రత కలదు. యెషయా గొప్ప ప్రవక్తగా మీ ద్వారా మార్చబడ్డాడు. ప్రభా, మమ్మల్ని మీరు అర్హులైన పాత్రలుగా చేయగలరు కనుక మమ్మల్ని మేము మీకు అప్పగించుకునే వారుగా చేయండి. మా వంతు పని మేము ఎక్కడైతే చేయాలో అక్కడ చేయడం కృప దయచేయండి. మమ్మల్ని మీకు సంపూర్తిగా అప్పగించుకొని మీరు మా జీవితంలో పనిచేసే విధముగా మీకు మేము అవకాశాన్ని ఇచ్చేవారుగా, స్థలాన్ని ఇచ్చేవారుగా కృప దయచేయండి. ప్రభా, మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి, బలపరచండి, మీ వరకు ప్రయోజకులుగా చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతున్నటువంటి సమయంలో ఆఫరింగ్స్ తీరుతాయి.